హాయ్ అండి అందరికీ. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టెంపుల్ స్టోరీ అలాంటిది. మరి సంతానం లేని వారికి సంతానం భాగ్యం, వీసా రాని వారికి వీసా రావడం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడం, ఏ ప్రాబ్లం ఉన్నా సరే అది వెంటనే నెరవేరిపోతుందట. మరి అందుకే ఈ వీడియో చేశాను. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని చేశాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇది మరీ కొంతమందికి రీచ్ అవుతుందని అంతే. అయితే ఈ స్టోరీ అయితే చెప్పేస్తాను ముందుగా మీకోసం. ఒక భక్తుడు ఉండేవాడట. అతను ఎవ్రీ ఇయర్ తిరుపతి వెళ్ళేవాడట. కానీ ఒకసారి ఆరోగ్యం బాగోలేకపోవడం వలన చాలా ఇబ్బంది పడ్డాడట. నడవలేకపోయాడట. తిరుపతికి వెళ్ళలేకపోతున్నాను అని చాలా బాధపడుతూ ఉండేటట. అందువలన అతని బాధ చూడలేక భక్తుడి కోసం దేవుడే స్వయంగా భక్తుడు ఉన్న స్థలానికి అంటే చిలుకూరిలోకి వచ్చి అక్కడే వెలిసాడట. అది కూడా భక్తుడికి కళ రూపంలో వచ్చి, నువ్వు బాధపడకు, నీకోసం నేను వచ్చాను, ఇదే ఊరిలో పాము పుట్టలో వెలిసాను, వెంటనే నాకు గుడి కట్టించు అని అన్నాడట ఆ స్వామి. ఆ మాటతో భక్తుడికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. వెంటనే పాము పుట్ట లోపల ఉన్న దేవుడిని తీసి గుడి కట్టించారట. పూజలు చేశారట. దీనికి చాలా చరిత్రనే ఉంది. ఇదైతే టెంపుల్ యొక్క స్టోరీ నాకు తెలిసినంత వరకు అయితే చెప్పేశాను. కానీ ఇక్కడ ఏది కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందని అందరి నమ్మకం. ఒకవేళ మీరు నమ్మితే తప్పకుండా టెంపుల్కి వెళ్ళండి, విజిట్ చేయండి, మీ కోరిక ఏంటో చెప్పేసేయండి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇక్కడ ఒక ప్రదక్షిణ చేస్తే 11 ప్రదక్షిణాలు చేసినట్టే. అదే 11 ప్రదక్షిణాలు చేస్తే 108 ప్రదక్షిణాలు చేసినట్టే. అది ఎందుకంటే అంతకుముందంటే 108 చేసేవారట, కానీ ఇప్పుడు మార్చేశారట. ఎందుకంటే చాలామంది గుడి ప్రాంగణం చుట్టూ తిరుగుతూ ఉన్నారట. దాన్ని బట్టి అర్చకులైతే అన్నారట, నాకు తెలిసినంత వరకు చెప్పేస్తున్నాను, ప్రాంగణం చుట్టూ ఒక చుట్టూ తిరిగితే 11 చుట్లు తిరిగినట్టేనట, 11 చుట్లు తిరిగితే 108 తిరిగినట్లేనట అని అదే అంటున్నారు. ఫస్ట్ అయితే మనం ఒక కోరిక కోరుకొని గుడి చుట్టూ తిరిగన్నట. ఆ కోరిక నెరవేరితే ఆ తర్వాత మళ్ళీ వచ్చి మిగతా ప్రదక్షిణాలు కంప్లీట్ చేయన్నట. అదే ఇక్కడ పద్ధతి అండి. ఇక్కడ ప్రతి సంవత్సరంలో వచ్చే చైత్ర మాసంలో స్వామి యొక్క ఉత్సవాలు చేస్తారు. ఈ 7 రోజులైతే నిర్వహిస్తారు. చైత్ర పౌర్ణమి నాడు గరుడ ప్రసాదాన్ని భక్తులకు ఇస్తారు. ఈ గరుడ ప్రసాదం స్వీకరించిన వాళ్ళకి పిల్లలు కలుగుతారని అంటున్నారు. వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుందని అందరి నమ్మకం. అందుకే ఈ బాలాజీని సంతాన బాలాజీ అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా చాలామంది విద్యార్థులు కూడా ఈ టెంపుల్కి వెళ్ళి వీసా రావాలని చాలామంది మొక్కుకున్నారట. వాళ్ళకి మొక్కిన వెంటనే వాళ్ళకి వీసా వచ్చేసిందట. అదే నమ్మకం అందరి విద్యార్థులలో ఉంటుంది. అందుకే చాలామంది కూడా యంగు వాళ్ళే ఈ టెంపుల్కి వెళ్తారు. అందుకే ఈ స్వామిని వీసా బాలాజీ అని కూడా పిలవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం లేని వారైనా సరే, వీసా రాని వారైనా సరే ఈ టెంపుల్కి వెళ్ళి మొక్కుకోగానే వాళ్ళ కోరికలు నెరవేరడం, మళ్ళీ వచ్చి మిగతా ప్రదక్షిణాలు చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరి నమ్మకం. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విశిష్టత ఉంది. ఏంటంటే ఏ టెంపుల్కి వెళ్ళినా సరే అక్కడ తప్పకుండా ఉండి అనేది ఉంటుంది కదా. కానీ ఈ టెంపుల్లో మాత్రం ఉండి అనేది కనబడదు. అక్కడ ఎవరు కూడా ఉండి ఉండడం, అందులో డబ్బులు వేయడం ఇలాంటిది ఏమీ జరగదు. ఓన్లీ మన మనస్ఫూర్తిగా దేవుడికి దక్షిణగా ఎంతో కొంత ఇస్తాం కదా, అలా మనం మనస్ఫూర్తిగా ఎంతో కొంత దక్షిణగా ఇవ్వడం తప్ప ఉండి అనే మాట మాత్రం ఇక్కడ మొత్తానికే ఉండదు. భోజనాలు కూడా ఇక్కడ పెడుతూ ఉంటారండి. చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి, మొక్కుకోండి, ఆ ప్రాబ్లమ్స్ని తీర్చుకోండి. ఈ టెంపుల్ సాటర్డే సండే కూడా ఓపెన్ చేసే ఉంటుంది. మీరు ఏ టైంలోనైనా వెళ్ళొచ్చు. కానీ మార్నింగ్ టైంలో వెళ్తే ఇంకా బెస్ట్. ఎందుకంటే పబ్లిక్ అప్పుడు తక్కువగా ఉంటుంది కదా, మీ దర్శనం కూడా తొందర అయిపోతుంది అన్నమాట. కానీ ఇక్కడ వీడియోలు తీయనివ్వరు కాబట్టి నేను వీడియోలు సరిగ్గా తీయలేకపోయాను. కానీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చానని అనుకుంటున్నాను.
ఐస్ ఓపెన్ చేస్తే ఆ దేవుడిని చూస్తూ మన కోరిక అనేది చెప్పుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాత్రం చూడండి, మనం ఇక్కడ బుక్స్ కూడా ఉంటాయండి. చాలా ఐటమ్స్, స్టేషనరీ అనేది ఉంటుంది. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, షాపింగ్ అనేది చేయొచ్చు. చాలా ఐటమ్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్ ఉంటాయి, ఇలా విగ్రహాలు ఉంటాయి, మన హోమ్ డెకర్ చాలా ఉంటాయండి. చాలా బాగుంది. షాపింగ్ కూడా చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ చాలా ఉంది. ఇక్కడ చూస్తారు కదా, లేడీస్ కావాల్సిన బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ చాలా ఉన్నాయి. స్టిక్కర్స్ చాలా ఉన్నాయి. ఏదైనా మనం తీసుకోవచ్చు. అలాగే పిల్లలకు కావాల్సిన కూడా కిడ్స్ ఆడుకునేవి చాలా ఉన్నాయి. ఏదైనా తీసుకోవచ్చు. టోటల్ షాపింగ్ అంతా ఇక్కడే ఉందా అన్నట్టుగా ఉంటుంది మొత్తం అయితే. ఇక్కడ చూసారు కదా, బర్డ్స్ వాడి గూడు పెట్టుకున్నట్టు భలే ముద్దు ముద్దుగా భలే ఉన్నాయి కదా. చాలా బాగా నచ్చేసి నాకు.